నమస్కారం. హాస్పిటాలిటీ ఫీల్డ్లో కెరీర్ కోసం చూస్తున్నారా? అయితే ఇదిగో ఐఆర్సీటీసీ నుంచి ఒక సూపర్ ఆపర్చునిటీ వచ్చింది. ఈ హాస్పిటాలిటీ మానిటర్ జాబ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, ఈ జాబ్ గురించి మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ హాస్పిటాలిటీ మానిటర్ అంటే ఏంటి? దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఆ తర్వాత అందరు ఎదురుచూసేది శాలరీ ఎంత అండ్ ఎలా అప్లై చేయాలి? ఇక చివరిగా అప్లై చేసే ముందు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? వాటన్నిటినీ 1 బై 1 చూసేద్దాం. ఐఆర్సీటీసీ వాళ్ళు వాళ్ల వెస్ట్ జోన్లో హాస్పిటాలిటీ మానిటర్స్ కోసం మొత్తం 43 కాంట్రాక్ట్ పోస్టులను అనౌన్స్ చేశారు. అవును, 43 పోస్టులు. హాస్పిటాలిటీ సెక్టర్లో మంచి స్టార్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక మంచి అవకాశం. అసలు ఈ హాస్పిటాలిటీ మానిటర్ జాబ్ ఏంటి? వాళ్ళ పని ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఐఆర్సీటీసీ క్యాటరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, ట్రైన్స్లో, స్టేషన్స్లో, అక్కడ ఫుడ్ ప్రిపరేషన్ నుంచి సర్వీస్ అయ్యేంతవరకు ప్రతీదీ చూసుకోవాలి. క్వాలిటీ అస్సలు తగ్గకుండా మానిటర్ చేయడమే వీళ్ల మెయిన్ డ్యూటీ. సో ఇది చాలా రెస్పాన్సిబుల్ రోల్ అన్నమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది పర్మనెంట్ జాబ్ కాదు, ఒక కాంట్రాక్ట్ జాబ్. స్టార్టింగ్లో 2 ఏళ్లకి తీసుకుంటారు. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది. సరే, మరి ఈ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దామా? ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అన్నింటికన్నా ముందు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే చదువు గురించి చూద్దాం. దీనికి కొన్ని స్పెసిఫిక్ డిగ్రీలు అవసరం. ఏ డిగ్రీలు ఉన్నవాళ్లు అర్హులు అంటే బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మిన్, లేదంటే కలినరీ ఆర్ట్స్లో బీబీఏ లేదా ఎంబీఏ, ఇంకా బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ సైన్స్, అండ్ ఫైనల్గా టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డిగ్రీలు ఖచ్చితంగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచే చేసి ఉండాలి. ఓకే, డిగ్రీ సంగతి సరే, మరి ఎక్స్పీరియన్స్ ఏమని అడుగుతున్నారా? చాలా జాబ్స్కి ఎక్స్పీరియన్స్ మస్ట్ కదా. దీని సంగతేంటో చూద్దాం. ఇదేనండి ఈ నోటిఫికేషన్లో అసలైన హైలైట్. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇప్పుడిప్పుడే డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఇక వయస్సు విషయానికొస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు అప్పర్ ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు. అదే రిజర్వ్డ్ కేటగిరీస్కైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్లకు 5 ఏళ్లు, ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు, ఇక పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు సడలింపుంటుంది. అర్హతలన్నీ ఉన్నాయి అనుకుందాం. తరువాత అందరి మదిలో మెదిలే ప్రశ్న, శాలరీ ఎంత ఇస్తారు? పోస్టింగ్ ఎక్కడుంటుంది? ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పోస్టుకి నెలవారీ సీటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ 30,000 రూపాయలు. ఇందులో పీఎఫ్ లాంటి డిడక్షన్స్ కూడా కలిపి ఉంటాయి. ఫ్రెషర్స్కి ఇది డీసెంట్ ప్యాకేజే కదా. ఈ 30,000 రూపాయల సీటీసీ మాత్రమే కాదు, అదనంగా కొన్ని అలవెన్సులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ బోర్డ్ డ్యూటీలో అంటే ట్రైన్లో డ్యూటీలో ఉన్నప్పుడు రోజుకు 350 రూపాయల డైలీ అలవెన్స్ ఇస్తారు. వేరే ఊర్లో నైట్ హాల్ట్ చేయాల్సి వస్తే 240 రూపాయల లాడ్జింగ్ ఛార్జెస్ ఇస్తారు. అంతేకాదు, పాలసీ ప్రకారం మెడికల్ ఇన్సూరెన్స్ రీయింబర్స్మెంట్ కూడా ఉంది. సరే, జాబ్ వస్తే పోస్టింగ్ ఎక్కడిస్తారు? మెయిన్గా అయితే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోస్టింగ్ ఉంటుంది. కానీ ఇక్కడొక విషయం గమనించాలి. ఐఆర్సీటీసీ అవసరాలను బట్టి ఇండియాలో ఎక్కడికైనా పోస్ట్ చేసే అధికారం వాళ్లకుంటుంది. ఓకే, ఇవన్నీ బాగున్నాయి. మరి ఈ ఉద్యోగం సంపాదించడం ఎలా? అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. 3 స్టెప్స్. ఫస్ట్, నోటిఫికేషన్తో పాటు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ నింపాలి. సెకండ్, దానికి కావలసిన సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఇక ఫైనల్గా వాళ్ళు చెప్పిన డేట్కి, చెప్పిన ప్లేస్కి వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అంతే. ఇప్పుడు ఇంటర్వ్యూ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి. భోపాల్లో ఫిబ్రవరి 17న, ముంబైలో ఫిబ్రవరి 24న, గోవాలో ఫిబ్రవరి 27న, అహ్మదాబాద్లో మార్చ్ 5న ఇంటర్వ్యూలున్నాయి. మీకు దగ్గరగా ఉన్న లేదా మీకు వీలైన ఒక్క లొకేషన్కి మాత్రమే అటెండ్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాం. కానీ చివరిగా అప్లై చేసే ముందు కొన్ని కీలకమైన పాయింట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. వాటిని కూడా మిస్ అవ్వకుండా చూద్దాం. ఇది వాళ్ళు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా చెప్పిన విషయం.
ఈ నియామకం పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుంది మరియు ఏ అభ్యర్థికి ఐఆర్సీటీసీలో శాశ్వత లేదా రెగ్యులర్ ఉద్యోగం కోసం క్లెయిమ్ చేసుకునే హక్కుని ఇవ్వదు. అంటే ఇది టెంపరరీ జాబే, తర్వాత పర్మనెంట్ చేయాలని అడిగే హక్కు ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం, జాబ్కి సెలెక్ట్ అయితే కనుక 25,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. ఇది ఐఆర్సీటీసీ లిమిటెడ్, ముంబై పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీసి ఇవ్వాలి. ఇక మరికొన్ని ఫైనల్ పాయింట్స్. ఇంటర్వ్యూకు వెళ్లడానికి ఎలాంటి ప్రయాణ ఖర్చులు అంటే టీఏ/డిఏ ఇవ్వరు. కేవలం ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేయాలి. కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉంటే మంచిది, దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఇచ్చిన లొకేషన్స్లో ఏదో ఒక చోట మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సో ఈ వివరాలన్నీ చూశాక ఏమనిపిస్తోంది? దేశంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఐఆర్సీటీసీతో హాస్పిటాలిటీ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇదొక మంచి టికెట్ లాంటిదేనా? ఈ అవకాశం గురించి ఆలోచించండి.